చూడమ్మా, మగాడనేవాడు తప్పులు చేస్తాడు. ఆ తప్పులను ఆ దేవుడు కూడా క్షమించలేడేమో గాని ఆడవాళ్లు మాత్రం క్షమిస్తారమ్మా. అలాగే నీ భర్త సూర్యనారాయణ విషయంలో కూడా నువ్వు ఆలోచించమ్మా. మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహక్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. చెప్పలేక అక్క, నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నేనా? సరే చెప్పలేక. ఇందాక మామయ్య స్వామిమలై నాయకర్ వచ్చారుగా, ఆయన అర్జెంటుగా సూర్యని చూడాలంటున్నారు. నేను ఫోన్ చేస్తే ఆయన గారు ఎంత బిల్డప్ కొడతారో ఏంటో. నువ్వే ఎలాగైనా సూర్యని ఒప్పించి ఇక్కడికి తీసుకురా అక్క. సూర్య వింటాడా? తన ఈ మధ్య నీకంటే తెక్కులోళ్ళ తయారయ్యాడు. ప్లీజ్ అక్క, సూర్య నీ మాట కాదండు. ఎలాగైనా ఇక్కడికి తీసుకురా. సరే వెళ్తాను అలేఖ్య, కానీ వస్తాడని మాత్రం గ్యారంటీ ఇవ్వలేను. సరేలే, ట్రై చెయ్యి. థ్యాంక్స్ అక్క, బాయ్. అంకుల్, అంకుల్, అంకుల్. అమ్మా అపూర్వ, అంకుల్, ఏమైందమ్మా? ఏమైంది? లే అమ్మా, ఏమైందమ్మా? ఏం జరిగింది చెప్పమ్మా. నేను ప్రేమించిన జగ్గు నన్ను మోసం చేశాడు అంకుల్. నన్ను మోసం చేశాడు. ఆ జగ్గు నన్ను పెళ్లి చేసుకుని నేను తల్లినయ్యాక నన్ను, నా ప్రేమను తిరస్కరించాడు.
డాడీ చాలా కాలం తర్వాత మా ప్రేమను ఒప్పుకున్నారు. నేను పెళ్లి చేసుకున్న జగ్గుని తీసుకురమ్మని చెప్పారు. కానీ ఇప్పుడు జగ్గు ఇలా చేశాడు. నేనేం చేయాలి అంకుల్? ఇప్పుడు నేనేం చేయాలి? మా డాడీకి ఏమని చెప్పాలి? దేనికంటే చచ్చిపోవటం మంచిది. అయ్యో, ఏమిటమ్మా మాటలు? ఏమిటి? నువ్వేం బాధపడకమ్మా, అంత బాగానే జరుగుతుంది. ఆహా. నువ్వేం బాధపడకమ్మా. ఆ. సూర్య, ఒకసారి వెళ్ళారా? సూర్య, కృష్ణమనాయుడు గారు లేకపోతే మీ నాన్న లేడురా. ఈరోజు మనం 4 ముద్దలు తింటున్నామంటే అది ఒకప్పుడు ఆ దేవుడు మనకు చేసిన సాయమేరా. ఆ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవాలరా. నాన్న, నన్నేం చేయమంటారో చెప్పండి నాన్న. ఆ జగ్గు ఎవరో ఏంటో, అతను ఇక్కడికి వచ్చేలోపు ఇక్కడ ఎన్నో సమస్యలు వస్తాయి. అతను వచ్చాక ఇక్కడ జరిగిన విషయాలు తెలుసుకుని అతను అర్థం చేసుకుంటాడు. ఈ లోపల నువ్వు పని చేయాలరా. నేనేం చేయాలో చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. సూర్య, ఈ మాట అంటున్నందుకు నువ్వేమనుకోవద్దు. అపూర్వకు భర్తగా నువ్వు కృష్ణమనాయుడు గారి దగ్గరికి వెళ్ళాలరా. ఆ అమ్మాయి ఏదో ఒకటి మింగి చచ్చిపోతుందిరా. ముందు అమ్మాయిని కాపాడాలి, కృష్ణమనాయుడు గారి పరువు కాపాడాలి. అందులోనూ అపూర్వ వట్టి మనిషి కూడా కాదు నాన్న. తరువాత నెమ్మదిగా నేను కృష్ణమనాయుడు గారికి నచ్చ చెప్తాను. నువ్వు కాదనుకురా. అలాగే నాన్న, మీరెలా అంటే అలా నాన్న. సూర్య, మనం దేనికోసం అయితే ఇదంతా చేశామో అదంతా వ్యర్థమైపోయింది నాన్న. అదే నన్ను అందరికీ దూరం చేసి చివరికి నన్ను ఇలా ఒంటరివాణ్ణి చేసింది. హాయ్ సూర్య. ఏమండి, అలేకి అక్కగారు, నమస్కారం. నాకు పేరు ఇచ్చింది, నువ్వేం వెటకారం చేయాల్సిన పని లేదు. ఏంటి, నీకు కూడా అలేఖ్యలా మాట్లాడితే ముక్కు మీద కోపం వస్తుంది? అవును సూర్య, అలీఖ్యనలో హాస్పిటల్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? షిరిడీ వెళ్ళాను. అక్కడ బాబాని దర్శనం చేసుకుని అక్కడే 3 రోజులున్నాను. ఆ తర్వాత తిరుమల వెళ్ళాను. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడ కొన్ని రోజులున్నాను. అలేకి బతకటం కోసం చేసిన మొక్కులన్నీ తీర్చాలి కదా, అందుకే వెళ్ళాను. అలా అన్నీ చూసుకుని హైదరాబాద్ వచ్చాను.
ఇక్కడ అలేఖ్యకి ఎవరికీ కనిపించకుండా ఏదో ఒక జాబ్ చూసుకుని బతుకుదామనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక వినాయకుడి విగ్రహం దగ్గర మీ చెల్లెలు కనిపించింది. అంటే ఆ వినాయకుడే నిన్ను అలేఖ్యకి కనబడేలా చేశాడనమాట. అవును. సరే, తమరేంటి ఇలా వచ్చారు? ఆ, ఊరికి నిన్ను చూద్దామని వచ్చాను. వర్షాలు లేకుండా వరదలు వస్తాయేమో గాని నువ్వు మీ చెల్లి ఊరికే రారు. విషయం ఏంటి చెప్పు. ఏముంటుంది? ఏ నా స్నేహితుడింటికి నేను రాకూడదా? ఎందుకు రాకూడదు? రావచ్చు. సూర్య, మంచి కాఫీ తాగుదామా? పాలు లేవు. ఆ, ఇంట్లో కాఫీ పొడి ఉంది కదా. ఉంది. పోనీ బ్లాక్ కాఫీ తాగుదాం. నువ్వు తాగలేవు. నేను మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాను కదా. అప్పుడు మనం కష్టాల్లో ఉండి పాల్గొనడానికి కూడా డబ్బు లేకపోతే ఎన్నోసార్లు బ్లాక్ కాఫీయే తాగాం. మనకలా తాగడం కొత్తేం కాదు కదా. ఎందుకు ఐశ్వర్య? ఉండు, పాలు తీసుకొస్తాను. సూర్య, వద్దు, బ్లాక్ కాఫీయే తాగుదాం. ఆ జ్ఞాపకాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. పద. ఇప్పుడు చెప్పు ఐశ్వర్య, నువ్వు ఎందుకు వచ్చావో, మీ చెల్లెలి గారు నిన్ను ఎందుకు పంపించారో? చెప్పు. కనిపెట్టేశావా? యాక్చువల్గా నువ్వు ఇంట్లోకి రాగానే కనిపెట్టేశాను. చెప్పు. ఇంకెందుకు, నేను వచ్చిన విషయం కూడా చెప్పేయ్. ఏముంటుంది ఐశ్వర్య, శ్రీ 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 స్వామిమలై నాయకర్ గారు అలేఖ్యకి క్లాస్ పీకి తన కూతురు నిశ్చితార్థానికి సూర్య కూడా ఖచ్చితంగా అక్కడ ఉండాలని చెప్పుంటారు. దాంతో నా ఇంటికొచ్చి నన్ను అడగటానికి నా శ్రీమతి గారికి ఈగో అడ్డుపడింది. ఒకవేళ వచ్చి అడిగినా నేను రాననుకుని నేను పంపించుంటుంది. ఏం మాట్లాడేంటి ఐశ్వర్య? Am I right? నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశావు. అదే మ్యాటర్. ప్లీజ్ సూర్య, నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్. అది కాదు ఐశ్వర్య, నేను మళ్ళీ అలేఖ్య జీవితంలోకి వచ్చి తనను డిస్టర్బ్ చేయాలనుకోవటం లేదు. అలేఖ్యని తలుచుకుంటూ నన్ను ఇలా బతకనీవు. ఇదిగో, అలాంటి మాటలు మాట్లాడుకో. ప్లీజ్ సూర్య, ప్లీజ్. అలేఖ్యకి నువ్వంటే ప్రాణం. నువ్వు వచ్చావంటే అలేఖ్య లోపల తెగ సంబరపడిపోతుంది. పైకి మాత్రం కోపంగా ఉంటుంది. ఇక అలేఖ్య క్యారెక్టర్ అంతే. దాన్ని నువ్వేం పట్టించుకోవద్దు ప్లీజ్. సరేలే ఐశ్వర్య, ఫంక్షన్కి వస్తాను. థ్యాంక్స్ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఐశ్వర్య ఇది? మీ అక్క చెల్లెళ్ళు ఇంతేనా? ఆనందం వచ్చినా ఏమొచ్చినా అన్నీ మర్చిపోతారా? ఉండి ఇప్పుడే వస్తాను. ఏది?
ఐశ్వర్య ఏంటిది చిన్నపిల్ల? సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ సూర్య. ఏయ్, అయిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడటం ఎందుకు ఐశ్వర్య? మన ఇద్దరి మధ్య ఇంతకు ముందు ఎలాంటి స్నేహం ఉందో ఇప్పుడు అలాంటి స్నేహమే ఉంది. మధ్యలో వచ్చిన అపార్థాలన్నీ మధ్యలోనే పోయాయి. ప్లీజ్ ఏడోకు. ఏది చూడు ఐశ్వర్య, చూడు ఏడు పాప. కూల్ ఐశ్వర్య, ఏది ఒకసారి నవ్వు. నవ్వు, నవ్వాలి, నవ్వు, స్మైల్. అమ్మయ్య, ఐశ్వర్య నవ్వింది. ఓకే సూర్య, నేను నీ కార్ పంపిస్తాను. వద్దులే ఐశ్వర్య, నేను వస్తాను. సరే సూర్య, నేను వెళ్ళొస్తాను. హ్మ్. అక్క చెప్పు, సూర్య ఏమన్నాడు? సూర్య మొదట రానని చెప్పినా తర్వాత వస్తానని చెప్పాడా లేఖ్య? చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్. సరే, నువ్వు బావ కూడా త్వరగా ఇక్కడికి వచ్చేసేయండి. అలాగే అలేఖ్య. బాయ్. రేయ్, మీ నాన్న వస్తున్నాడంట్రా, మీ నాన్న వస్తున్నాడంట. అయినా మీ నాన్న మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతాడు? వస్తాడ్రా, ఇక్కడికే వస్తాడు. రే, మీ నాన్న రాగానే మనం కొంచెం బెట్టిగా ఉండాలి. అమ్మా, నువ్వు నాన్నని తెగలవ్ చేస్తున్నావా అమ్మా? రే, నువ్వు నాతో మాట్లాడావా? నువ్వు మాట్లాడకపోయినా నాకు అలా అనిపించిందా? డ్యూటీలో లేనప్పుడు పొద్దున్నే మందు కొట్టడంలో ఉన్న థ్రిల్లు మరి దేంటోనూ ఉండదు. సాధారణంగా ఎవరైనా మందులో నీళ్లు కలుపుకుంటారు, మరి నేను నీళ్లలో మందు కలుపుకుంటాను. దట్ ఈజ్ కలిశెట్టి శ్రీనివాసరావు. ఈ మందు నా గొంతులోకి దిగగానే నా డార్లింగ్ నాకు గుర్తుకొస్తుంది. ఓ సాత్విక్, న్యూ జనరేషన్ గ్లామర్ బాయ్. హలో సాత్విక్. సార్, ఏంటి సాత్విక్, అమ్మాయి దొరికిందా? ఏం దొరకడం సార్, మీరు నా మీనాక్షి అడ్రస్ బదులు ఆ మీనాక్షి అడ్రస్ ఇచ్చారు. ఓ, స్టీల్ ప్లాంటా? అవును సార్. అయ్యో సారీ సాత్విక్, ఆ అప్పల్ రాజు గారి తప్పు అడ్రస్ ఇవ్వడంలో నీకు తప్పు అడ్రస్ ఇచ్చుంటాను. కరెక్ట్ అడ్రస్ కనుక్కుందాంలే, నువ్వేం టెన్షన్ పడకు, డోంట్ వర్రీ. ట్రైన్లో పరిచయమైన అమ్మాయిని మర్చిపోవడం నా వల్ల కావట్లేదు సార్. ప్రాణం పోతున్నట్టుంది సార్. షీజ్ మై హార్ట్ సార్. ప్లీజ్ సార్, ఆ అమ్మాయి అడ్రస్ నాకు కావాలి. కనీసం ఫోన్ నెంబర్ అయినా ఉంటే. తప్పకుండా పట్టుకుని ఇస్తానయ్యా. ఉంటాను సార్.
ఏం సాత్విక్, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవునక్క. సాత్విక్, ఆ అమ్మాయి నీకెలా పరిచయం? ట్రైన్లో అక్క. అందుకేనా ఆ రోజు లగేజ్ వదిలేసి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళింది? సాత్విక్, నీకు కొంచెం అయినా బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనే అంబిషన్తోనే కదా. మరి ఈ టైంలో లవ్ లో పడ్డం ఏంటి? ఎవరెప్పుడు లవ్లో పడతారో ఎవరు మాత్రం చెప్పగలం అక్క. చూసావా బావా, ఈయన గారు హైదరాబాద్ లో ఇలా అడుగు పెట్టాడో లేదో ప్రేమ అంటున్నాడు. ఎవరో అమ్మాయి ట్రైన్ లో పరిచయం అయిందట. ఈయన గారు లవ్ లో పడిపోయి ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈ విషయం ఆల్రెడీ నాకు తెలుసు ఐశ్వర్య. Shining like the star above. Right now I'm feeling like you're making me crazy 'cause I've fallen in love. Baby, you're always mine. Forever together we will always shine. I love you more than you.